చలికాలంలో కీళ్ళ నొప్పులనేవి సాధారణంగా ఎక్కువ అవుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటో మీకు తెలుసా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ వంగా మధుకర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, అశ్విని హాస్పిటల్, తెనాలి. చలికాలంలో నొప్పులు ఎందుకు ఎక్కువ అవుతాయంటే, మనకి ముఖ్య అవయవాలు పనిచేయడానికి, అంటే హార్ట్ కానీ, లివర్ కానీ, ఈ లంగ్స్ కానీ, ఈ ముఖ్య అవయవాలు అనేవి పనిచేయడానికి బాడీ అనేది కొంత సర్టెన్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం మనకి ఎక్స్ట్రిమిటీస్ అంటే చేతుల్లోకి, కాళ్ళల్లోకి రక్త సరఫరా అనేది ఆటోమేటిక్గా ఈ చుట్టూతో చలి పెరగడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది తగ్గించడం జరుగుతుంది, బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడం. సో అందువల్ల ఏమవుతుందంటే ఆ రక్త సరఫరా అనేది తగ్గడం వల్ల చేతుల్లో, కాళ్ళల్లో ఉండే కండరాలు బిగుసుకుపోయి దానికి అందాల్సిన ఆక్సిజన్ అనేది అందకపోవడం వల్ల నొప్పులు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అలానే స్టిఫ్ అవటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకొక రీజన్ ఏంటంటే, మనకి చల్లగా ఉండడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా తగ్గించేస్తూ ఉంటాం. దానివల్ల కూడా మజిల్స్ అనేవి వీక్ అయిపోవడం వల్ల నొప్పులు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ నొప్పులు అనేవి తగ్గించుకోవడానికి ఈ చలికాలంలో ఏమేమి చేస్తే మనకు ఆ నొప్పులు అనేవి తగ్గించుకోవచ్చు. మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎంతో కొంత డైలీ కొంత ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకుంటూ ఉండాలి. అలానే టెంపరేచర్ మెయింటైన్ అంటే బాడీని వామ్గా ఉంచుకోవటం, అంటే స్వెటర్స్ కానీ ఎక్కువ లేయర్స్ ఆఫ్ క్లోదింగ్ వేసుకుంటే మనకి బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. అలానే హాట్ ప్యాక్స్ అనేవి పెట్టుకోవడం, జాయింట్స్ దగ్గర పెట్టుకోవడం వల్ల ఈ బ్లడ్ ఫ్లో అనేది పెరిగి టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. కాబట్టి మజిల్స్ అనేవి రిలాక్స్ అయ్యి మనకి ఆ పెయిన్స్ అనేవి తగ్గే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.